New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. నమస్కారం, కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, భార్యాభర్తల మధ్యలో కలహాలు, గొడవలు, చికాకులు ఇలాంటివి చాలా చూస్తాం. ఒక 2-3 నెలలకి డివోర్సులు తీసేసుకుంటూ ఉంటారు. ఈ మధ్య కొత్తగా ఒకరినొకరు చంపుకోవడాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా ఎక్కువైపోయాయి అలాంటి కేసెస్ అయితే. న్యూమరాలజీ ప్రకారం అసలు దేనికి ఇలా జరుగుతుంది అంటారు? ఒక్కసారి తెలియజేయండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చేసుకునే మ్యారేజ్ డేట్, ఈ మ్యారేజ్ డేట్ వలన చంపుకోవడాలు జరగవచ్చు. వాళ్ళ యొక్క లైఫ్లో సక్సెస్ లేకుండా అయిపోవచ్చు. క్లియర్గా చెప్తాను. దీనికన్నా ముందుగా ముఖ్యంగా మన లైఫ్లో ఏం కావాలి? ఫస్ట్ ముందుగా మన మొబైల్ నెంబర్ చాలా బాగుండాలి. అవును. ఆ మొబైల్ నెంబర్ బాగాలేకపోతే సమస్యలు అనేటివి చాలా పుట్టుకొస్తాయి. ఫస్ట్ మొబైల్ నెంబర్ చాలా బాగుండాలి. మీ పేరు ఎలా ఉన్నా, మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నా ఇవన్నీ సరి చేసుకోవచ్చు. మళ్ళీ ఈ మొబైల్ నెంబరే ఈ రోజుల్లో కమ్యూనికేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ కమ్యూనికేషనే కరెక్ట్గా లేకపోతే మనుషులు రాక్షసులు అయిపోతారు, బీకారులు అవుతారు, కోటీశ్వర్లు కూడా అవుతారు. మంచి అన్యోన్యత ఏర్పడుతుంది, మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. బాగుంటే ఇలా ఉంటుంది, బాగాలేకపోతే అలా ఉంటుంది. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ నెంబర్ చేంజ్ చేయండి. భార్యాభర్తల ఇద్దరి మధ్య కూడా కమ్యూనికేషన్ కనీసం ఇదవుతుంది. తర్వాత మ్యారేజ్ డేటు 4 కానీ 5 కానీ 7 కానీ 8 కానీ, అంటే దీనికి సంబంధించి 4 అంటే 4-13-22-31, 5-14-23, 7-16-25, 8-17-26. ఇవి డేంజరస్. మ్యారేజ్లు అన్నిట్లో కూడా మిగతా అన్నిటి కూడా డేంజరస్ ఉంటాయి, కానీ ఈ డేట్లు చాలా డేంజరస్. ముఖ్యంగా 4లో చేసుకున్న వాళ్ళు ఎక్కువ శాతం గొడవలు పడుతూ ఉంటారు. ఓకే. 5లో వాళ్ళు కూడా 5లో గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ 14 వాళ్ళకి గొడవలు, డైవర్స్లు అవుతుంటాయి. ఇది చాలా డేంజరస్. దీనికి రెమెడీగా మనం 19th రోజు రీమ్యారేజ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ August 1 కానీ లేదు, 2026లో ఉంటుంది. ఆ తర్వాత 2028లో ఉంటుంది, 2027లో చేయట్లేదు. 1/1 కోడ్లో చేస్తే చాలా మంచి పవర్ఫుల్. ఇప్పుడు రీసెంట్గా నిన్న September 1కి 41 కపుల్స్కి రీసెంట్గా మ్యారేజ్ చేశాము. చాలా మంచి సక్సెస్ వేలో సూపర్గా అయింది, చాలా బాగుంది. తర్వాత ఇప్పుడు 19థ్కి రీమ్యారేజెస్ మళ్ళీ ఉన్నాయి. మీకు ఎవరికైనా ఎలాంటి మ్యారేజ్ డేట్ ఉన్నా సరే, మీరు నెల కిందట మ్యారేజ్ చేసుకున్నా సరే, కొత్తగా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా సరే రండి. ఇక్కడ మహాలయ అమావాస్యలు అని పితృల అమావాస్య, పితృదినాలని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏమీ పట్టించుకోకండి. పితృదినాలు పితృదేవతలు వస్తారు, మనం చేసిన నైవేద్యం చేసుకుంటే తినేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. మన యొక్క జస్ట్ అది ఇది. కానీ దానికి ఎటువంటి సంబంధం లేదు. మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి టైమింగ్స్ని, డేట్లని దాన్నే ఫాలో అవుతున్నాం కాబట్టి ఈ డేట్ మళ్ళీ రాదు. మన లైఫ్లో 159 అనేది ఉంటే సక్సెస్ చేపిస్తుంది. భార్యాభర్తలు గొడవలు పడే ఆస్కారమే ఉండదు. కాకపోతే ఏంటంటే ఒక 75% వరకు అయితే ఓకే, 25% ఏ భార్యాభర్తలైనా చిన్న చిన్న విషయాల్లో గొడవ పడుతుంటారో అది అప్పటికప్పుడు సమస్య పోతుంది, ఇబ్బంది ఉండదు. కానీ సమస్య జటిలం అవుతే, ఇప్పుడు 4 కానీ 5 కానీ 7 కానీ 8 కానీ అని చెప్పాం. 4, 5, 7, 8 డేంజరస్ అని చెప్పాం. ఈ 4, 5, 7, 8 వాళ్ళకు ముఖ్యంగా ఆదాయ వ్యయాలలో చాలా మార్పులు వస్తాయి, డిస్టర్బెన్సెస్లో చాలా మార్పులు వస్తాయి. బయట కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఈ డిస్టర్బెన్సెస్ అనేది చాలా ఇదిగా చేస్తాయి. ఇది చాలా డేంజరస్, చాలా ఇబ్బంది. దానివల్ల భార్యాభర్తల గొడవలు అనేటివి చాలా టెన్షన్ వాతావరణంతో ఉంటుంది. కాబట్టి ఈ భార్యాభర్తల గొడవలే సమస్య నుంచి బయటపడాలి. కాబట్టి మంచి మ్యారేజ్ డేటు 19th రోజు జరగబోతుంది. చూసుకోండి, మీ యొక్క మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎలా ఉంది, చేసుకోక ముందే ఎలా ఉంది, చేసుకున్న తర్వాత ఎలా ఉంది, ఇది చాలా అవసరము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ చేంజెస్ చేసుకోండి. భార్యాభర్తల గొడవల నుంచి 100% బయటపడతారు.
మళ్ళీ మళ్ళీ సంవత్సరం దాకా వచ్చేది లేదు. మీ సమస్యను సంవత్సరం వరకు పొడిగించుకుంటారా లేకపోతే ఇప్పుడే చేసుకుంటారా అని మీ ఇష్టం చూసుకొని ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ని చేంజ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, ఆ రీమ్యారేజ్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.